ఈరోజు మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకుడు కూర్చుని కొన్ని సీట్లు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మీడియా మిత్రులకి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఒక ఆలోచన చేసుకుని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి పనిచేస్తాం. ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడు తప్ప ఎవరికి చెడు చేసే మనిషి కాదు. అదే ఆలోచనతో మేము కూడా ఉన్నాం. ఇంకప్పుడే అవ్వలేదు, ఇంకా ఒక 20% జరిగింది. ఇంకా జరగాల్సింది 70% ఉంది. అది కూడా ఎలా జరుగుద్దో ఏం జరుగుద్దో అంతా చూసిన తర్వాత మా నాయకుడు ఏం చెప్తే అది ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. అదే మాట మీద కట్టుబడి పనిచేస్తాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. బయట మాట్లాడిన తర్వాత నేను ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒకటే కలవడానికి ఒక కారణం ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఒక దిక్కుమాలినటువంటి ప్రభుత్వం చేతిలో ఉండిపోయింది. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని ఎదుర్కొనడానికి ఆయన కలిశారు. అందులో భాగంగా ఇవాళ మా నాయకుడు కలవడం జరిగింది. ఇందులో ఎన్ని సీట్లు అనేది ఇంకా క్లారిటీ రాలా. అందువలన మాకు మచిలీపట్నం బాగుండటం కావాలి, రాష్ట్రం బాగుండటం కావాలి. దాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం. చెప్పండి మాట నిజం, ఆశయం ఉన్న నిజం. అదే దృష్టిలో పెట్టుకుని 5 సంవత్సరాలు పనిచేసాం. ఇవాళ మరి ఇంకా మాతో కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత మేము మరి నాకు ఇస్తానని నాకు మాట ఇచ్చారు. మరి రవీంద్ర గారికి ఇచ్చారు. మరి దగ్గర ఈ జిల్లాలో ఒకటి కూడా ఎక్కడ కూడా జనసేన ప్రకటించలేదు. మరి ఇదే ఏమనేది ఇంకా సరైన క్లారిటీ లేదు నా దృష్టిలో. కనుక వాళ్ళంతా నాయకుడు మరి మాట్లాడాలి. ఆ మాట్లాడిన తర్వాత మేము కట్టుబడి పనిచేస్తాం. దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటకి ఒక ఇసుక రేణు అంత కూడా మేము ఎటు దాటే పని లేదు. ఆయన ఏం చెప్తే అది చేస్తాం.